అంచున నిలబడండి. కళ్ళు మూసుకోండి. అలలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అవి మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి. మీరు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు మాటలు అవసరం లేదు. మీరు అనుభూతితో అర్థం చేసుకుంటారు. ఒక పువ్వు వాడిపోతే మీ హృదయం ఏడుస్తుంది. ఒక పక్షి పాడితే మీ ఆత్మ నాట్యం చేస్తుంది. ఒక అపరిచితుడి కన్నీరు మీ కళ్లను తడిపేస్తుంది. ఈ ప్రపంచం మీకు చాలా తీవ్రంగా అనిపిస్తుంది కదా? అందరి నొప్పి మీది అయిపోతుంది కదా? అందరి బాధ మీరు మోస్తున్నారు కదా? మీరు ఒక స్పంజ్ లాంటివారు. చుట్టూ ఉన్న అన్ని భావాలను పీల్చుకుంటారు. ఆ సున్నితత్వం మీ బలహీనత కాదు. ఆ సున్నితత్వమే మీలో దాగిన అతి పెద్ద శక్తి. ఇప్పుడు ఆకాశంలో గురువు మరియు నెప్ట్యూన్, మీ అధిపతులు, ఒక అపూర్వమైన దివ్యకూటమిలో నిలబడ్డారు. ఆ దివ్యశక్తి మీ సున్నితమైన హృదయాన్ని ఒక మహావరంగా మార్చబోతోంది. మీరు అనుభవించిన ప్రతి నొప్పి, మీరు మోసిన ప్రతి బాధ, మీరు కన్న ప్రతి కన్నీరు ఇప్పుడు ఒక అద్భుతమైన ఫలంగా మీ ముందు నిలవబోతోంది. ఈ వీడియో చివరి వరకు వినండి. మీ జీవితంలో ఒక దైవ మహిమ ఇప్పుడు మొదలవుతోంది. మీనరాశివారు చాలా ప్రత్యేకమైనవారు. మీరు జలతత్వం గలవారు. కర్కాటక రాశి జలం కుటుంబంతో ప్రవహిస్తుంది. వృశ్చిక రాశి జలం రహస్యంతో ప్రవహిస్తుంది. కాని మీ జలం ఆత్మతో ప్రవహిస్తుంది. మీరు ఈ రాశి చక్రంలో చివరి రాశి. అంటే మీలో మిగతా 11 రాసుల అనుభవాలు అన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. మీకు అసాధారణ అంతర్దృష్టి ఉంటుంది. మీకు పరిచయం లేని వ్యక్తి మనసు కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఒక కళాకారుడు. మీరు ఒక ఆధ్యాత్మికుడు. మీరు ఒక స్వప్నశీలి. ఇప్పుడు గురువు, శుక్రుడు, నెప్ట్యూన్ ఒకే సమయంలో మీ రాశికి అనుకూలంగా ఉన్నారు. ఇది ఒక 100 సంవత్సరాలకు పైగా రాని ఒక శుభగ్రహ కూటమి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీ మనసు శాంతంగా చేసుకోండి. మీ ఇష్ట దేవత పేరును మనసులో తలచుకోండి. ఆ పేరును క్రింద కామెంట్లో రాయండి. ఆ ఒక్క పని మీ జీవితంలో ఒక గొప్ప శక్తిని ఆహ్వానిస్తుంది. మీనరాశివారికి ఒక నిజమైన మాట చెప్పాలి. మీరు అందరికీ సహాయం చేస్తారు. అందరి కన్నీరు తుడుస్తారు. అందరి బాధలు వింటారు. కాని మీ కన్నీరు తుడిచేవారు ఎవరు? మీ బాధలు వినేవారు ఎవరు? మీరు మీ నొప్పిని మీలోనే దాచుకుంటారు. ఎవరికీ భారంగా ఉండకూడదని మీరు మీ గుండె నొప్పిని నవ్వుతో కప్పిపుచ్చుతారు. ఈ కాలంలో ఆ మాస్క్ తీయండి. మీకు సహాయం అడగడం బలహీనత కాదు. అది ధైర్యం. మీకు కూడా సహాయం అవసరం. ఆ సహాయం అడగండి. అడుత్త 7 నాళ్లలో 3 ప్రధాన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ముతల్ కట్టం. మీ వృత్తి జీవితంలో ఒక నాటకీయమైన మలుపు వస్తోంది. మీరు చాలా కాలంగా ఒక సృజనాత్మక ప్రతిభను మీలో దాచుకున్నారు. మీ కళ, మీ సంగీతం, మీ రచన, మీ ఆధ్యాత్మిక జ్ఞానం ఇవి ఇప్పుడు ప్రపంచం చూసే సమయం వచ్చింది. గురు మహారాజు మీ 10వ భావంపై తన శుభ దృష్టి వేస్తున్నారు. మీ పేరు ఒక ముఖ్యమైన నిర్ణయంలో వినిపించబోతోంది. మీ సృజనాత్మకత ఇప్పుడు బంగారంగా మారుతోంది. 2వ కట్టం. ఇది మీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఒక అద్భుత వార్త. మీనరాశి వారికి ఆధ్యాత్మికత జీవితం. ఒక దైవ సందేశం మీ వైపు వస్తోంది. ఒక స్వప్నంలో, ఒక ధ్యానంలో, ఒక అకస్మాత్తు అనుభూతిలో మీకు ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. దానిని నిర్లక్ష్యం చేయకండి. 3వ కట్టం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అపూర్వ దైవశక్తి మీ రాశిపై ప్రకాశిస్తోంది. ఈ శక్తి మీ జీవితంలో ఒక శాశ్వతమైన ఆధ్యాత్మిక మేల్కొలుపు తీసుకొస్తుంది. మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఒక లోతైన సత్యం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ సత్యం మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఇప్పుడు వృత్తి గురించి వివరంగా మాట్లాడదాం. మీనరాశివారు ఏ రంగంలో పనిచేసినా మీ సహానుభూతి, మీ సృజనాత్మకత, మీ ఆధ్యాత్మిక దృష్టి మీకు ఒక పెద్ద బలం. కళలు, సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, వైద్యం, నర్సింగ్, మనోవిజ్ఞానం, ఆధ్యాత్మిక సేవ, సినిమా, కవిత్వం ఈ రంగాల్లో ఉన్న మీనరాశివారికి ఇది స్వర్ణకాలం. మీ సృజనాత్మకత ఈ కాలంలో ఒక పెద్ద మైలురాయి చేరుతుంది. మీ కళ ప్రపంచాన్ని స్పర్శించే శక్తి ఇప్పుడు వికసిస్తోంది. వ్యాపారం చేసే మీనరాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. మీ వ్యాపారంలో సృజనాత్మకత, ఆధ్యాత్మికత, సేవ,
ఈ మూడు కలిసినప్పుడు మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. ఒక కొత్త క్లయింట్ మీ సహానుభూతిని, మీ నిజాయితీని చూసి మీ వైపు వస్తున్నారు. ఒక సృజనాత్మక వ్యాపార ఆలోచన ఈ కాలంలో మీకు ఒక పెద్ద లాభం తీసుకొస్తుంది. ఆర్థిక విషయంలో వివరంగా మాట్లాడదాం. మీనరాశివారికి ఒక జాగ్రత్త చెప్పాలి. మీరు చాలా నమ్మకంగా ఉంటారు. ఎవరైనా బాధలో ఉన్నారని చెప్పినప్పుడు మీ డబ్బు ఇవ్వడానికి వెనుదిరగరు. ఈ కాలంలో ఒక వ్యక్తి మీ సహానుభూతిని వాడుకుని మీ నుండి డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. మీ హృదయం నొచ్చుకున్నా సరే, కొన్నిసార్లు కాదు అనడం అవసరం. గురుమహారాజు మీ 11వ భావంపై తన శుభ దృష్టి వేస్తున్నారు. ఒక ఊహించని ధనలాభం వస్తుంది. ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడదాం. మీనరాశివారు ప్రేమకు పుట్టినవారు. మీరు ఆత్మల స్థాయిలో ప్రేమిస్తారు. మీ ప్రేమ ఒక కవిత్వం. మీ ప్రేమ ఒక సంగీతం. మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఈ కాలంలో ఒక మనిషి మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ మనిషి మీ సున్నితత్వాన్ని అర్థం చేసుకుంటారు. మీ కళను పూజిస్తారు. మీ ఆధ్యాత్మికతను గౌరవిస్తారు. మీ ఆత్మను ప్రేమిస్తారు. అది ఒక ఆత్మ సంబంధం, ఒక నిజమైన ట్విన్ ఫ్లేమ్ కలయిక. మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు మీ భాగస్వామి కోసం ప్రతిదీ చేస్తారు, కాని మీ సరిహద్దులు కోల్పోతున్నారు. మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. మీకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ఈ కాలంలో మీ అవసరాలు కూడా వ్యక్తం చేయండి. నిజమైన ప్రేమలో ఇద్దరి అవసరాలు ముఖ్యమే. వివాహ విషయంలో మాట్లాడదాం. పెళ్లి కాని మీనరాశివారికి ఈ కాలంలో ఒక అద్భుతమైన ఆత్మస్థాయి సంబంధం వస్తుంది. మీ కళ్లలో చూసి మీ హృదయం అర్థం చేసుకుంటారు. మాటలు అవసరం లేదు, ఒక చూపు చాలు. పెళ్లైన వారికి మీ వివాహ జీవితంలో ఒక కొత్త రొమాంటిక్ అధ్యాయం మొదలవుతోంది. ఒక అర్థవంతమైన క్షణం మీ బంధాన్ని మళ్లీ దైవంగా మారుస్తుంది. కుటుంబ విషయాల గురించి ఒక ముఖ్యమైన మాట ఉంది. మీనరాశివారికి ఈ కాలంలో మీ కుటుంబంలో ఒక చాలా కాలంగా నొప్పిగా ఉన్న గాయం మానుతుంది. మీరు మీ సహానుభూతితో, మీ నిశ్శబ్ద ప్రేమతో ఆ గాయాన్ని మానుస్తారు. మీ కుటుంబంలో మీరు ఒక మౌన వైద్యుడు. మీకు తెలుసా, మీ ఉనికి మాత్రమే మీ కుటుంబానికి ఒక పెద్ద ఓదార్పు. ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన జాగ్రత్త చెప్పాలి. మీనరాశివారికి పాదాలు, రోగనిరోధక వ్యవస్థ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. మీరు అందరి భావాలను పీల్చుకుంటారు కాబట్టి మీకు మానసిక పరిశుభ్రత చాలా అవసరం. ప్రతిరోజూ కొంచెం సేపు మీకు మీరు ఒంటరిగా ఉండండి. ఒక నదీ తీరంలో, ఒక దేవాలయంలో, ఒక ప్రశాంత స్థలంలో మీ మనసును రీఛార్జ్ చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందరికీ సహాయం చేయగలరు. విద్యార్థులైన మీనరాశివారికి ఒక శుభవార్త ఉంది. ఈ కాలంలో మీ సృజనాత్మకత, మీ కళాత్మక నైపుణ్యం మీకు ఒక పెద్ద విజయాన్ని తీసుకొస్తున్నాయి. ఒక కళా పోటీలో, ఒక సంగీత పోటీలో, ఒక రచనా పోటీలో మీ పేరు వినిపిస్తుంది. మీ గురువు మీ సున్నితమైన ప్రతిభను గమనించి మీకు ఒక ప్రత్యేక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు చెప్పాలి. మీనరాశివారికి ఈ కాలంలో మీ అతిగా నమ్మే స్వభావం వల్ల ఒక మోసం జరగవచ్చు. మీ కళ, మీ ఆలోచన, మీ సృజనాత్మక ఆవిష్కరణ, వీటిని అందరితో పంచుకోకండి. కొందరు మీ ఆలోచనను తమది అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీ అంతరాత్మ ఏది సరైనదో చెప్తుంది. ఆ గొంతుకను వినండి. పరిహారాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీనరాశికి అధిపతి గురువు. గురుని సంతుష్టపరచడానికి ప్రతి గురువారం విష్ణు ఆలయానికి లేదా లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళండి. పసుపు, తెల్లని పూలు సమర్పించండి. విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామం పయించండి. నీళ్లలో నివసించే జీవులకు, చేపలకు, పక్షులకు ఆహారం పెట్టండి. పేద వ్యాధిగ్రస్తులకు సేవ చేయండి. ఈ పరిహారాలు మీ జీవితంలో గురుశక్తిని మరింత అనుకూలంగా చేస్తాయి. మీ సృజనాత్మకత, వృత్తి, ఆరోగ్యం, సంబంధాలు అన్నీ మెరుగవుతాయి. ఇప్పుడు ఒక చివరి విషయం చెప్పాలి. మీనరాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు సముద్రంలో ఈదే చేప. సముద్రం ఎంత తుఫానుగా ఉన్నా మీరు మీ దారి కనుగొంటారు. మీరు నీటి ఉపరితలంపై కాదు, నీటి లోపల జీవించేవారు. ఆ లోతు మీ శక్తి, ఆ సున్నితత్వం మీ వరం. ఈ ప్రపంచానికి మీ ప్రేమ అవసరం, మీ కళ అవసరం,
మీ సహానుభూతి అవసరం. మీరు ఒక దైవ సందేశాన్ని మోసుకొచ్చే ఆత్మ. ఆ సందేశాన్ని ధైర్యంగా ప్రపంచానికి ఇవ్వండి. మీ దేవుడు మీతో ఉన్నారు. మీ విజయం నిశ్చయం. అడుత్త 7 నాళ్ళు మీకు ఒక చారిత్రాత్మక కాలం. అడుత్త 14 నాళ్ళు మీకు ఒక దైవశక్తి ఆశీర్వాదకాలం. ఈ కాలంలో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం శాశ్వతంగా మారుతుంది. మీ స్వప్నాలు నిజమవుతాయి. మీ ఆశలు ఫలవంతమవుతాయి. మీరు కోరుకున్న ప్రేమతో నిండిన, కళతో నిండిన, ఆత్మతో నిండిన జీవితం మీకు వస్తుంది. ఎందుకంటే మీ దేవుడు మీ ముందే నడుస్తున్నాడు. మీ దారి ఆయన వేస్తున్నాడు. మీరు ఆ దారిలో నమ్మకంగా నడవండి. మీనరాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, విజయంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ కళ ప్రపంచాన్ని స్పర్శించాలని, మీ ప్రేమ అందరినీ ఆశీర్వదించాలని, మీ ఇష్టదేవత మీకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆప్తులకు పంచండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నమస్కారం.